ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో డ్రోన్లు, మహిళా పెట్రోల్ బంకులు, కమర్షియల్ కాంప్లెక్స్, ఇటుకల తయారీ, ఇందిరా మహిళా క్యాంటీన్లు, విద్యార్థులకు యూనిఫామ్ల తయారీ వంటి కార్యక్రమాల్లో జిల్లాలు చురుగ్గా సాగుతున్నాయి. మహిళా సంఘాల సభ్యులు లక్కబొమ్మలు, జూట్ బ్యాగులు వంటి ఉత్పత్తులను సంగారెడ్డి జిల్లా పేరు మీద మంజీరా మహిళా శక్తి అనే స్టాల్ను శిల్పారామంలో ఏర్పాటు చేసి వాటిని విక్రయించి జిల్లాకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 99.09%తో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. జిల్లాలో 22,374 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 22,170 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 99.09% ఉత్తీర్ణత సాధించారు. బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రపంచ విత్తన వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం పస్తాపూర్లో విత్తన సదస్సు జరిగింది. సదస్సులో విత్తన శాస్త్రవేత్త డాక్టర్ గౌరీశంకర్ మాట్లాడుతూ ప్రాచీన విత్తన పద్ధతులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందన్నారు. సొంత విత్తనాలను దాచుకోవడం, వాటిని వినియోగించడంపై స్థానిక మహిళలను శాస్త్రవేత్త డాక్టర్ గౌరీశంకర్ అభినందించారు. విద్యార్థులు మెరుగైన లక్ష్యాలతో ముందుకు సాగాలని అటవీ, దేవాదాయ, ధర్మాదాయ, పర్యావరణ మంత్రి కొండా సురేఖ సూచించారు. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ రెసిడెన్షియల్ కళాశాలలో ₹1,00,00,000తో నిర్మించిన భోజనశాలకు, ₹60,00,000తో నిర్మించిన సీసీ రోడ్లకు ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. చిన్నారుల ఆరోగ్యం, అందుతున్న ప్రభుత్వ వైద్య సేవలపై యూనిసెఫ్ బృందం సంగారెడ్డిలో పర్యటించింది. యూనిసెఫ్ బృందంలోని సభ్యులు రేష్ దేశాయ్, నరసింహారావు జిల్లా కేంద్ర ఆసుపత్రిని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని నియోనెటల్ కేర్ యూనిట్ ను పరిశీలించారు. సామాజిక మార్పు కోరే నాయకుల మేధోమథన సదస్సు భారత్ సమ్మిట్ 2025 సందర్భంగా విదేశీ ప్రతినిధులు సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం సూరారం గ్రామంలో పర్యటించారు. ఉపాధి పనులను పరిశీలించారు. విదేశీ ప్రతినిధులకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉపాధి హామీ పనులు, ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానించడం, గ్రామాల్లో శాశ్వత పనుల వివరాలను ఫోటో ప్రదర్శన ద్వారా వివరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. 200 కోట్ల రూపాయల నిధితో పుల్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు మంత్రి చెప్పారు. జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ మిషన్ భగీరథ అధికారులు వేసవి తాగునీటి సమస్యలపై గ్రామ స్థాయిలో ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నూతన భూభారతి చట్టంతో రికార్డులు పటిష్టమవుతాయని, సమస్యల సత్వరం పరిష్కారం అవుతాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో భూభారతి 2025 చట్టంపై గత 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించారు. రాయ్కోడ్ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటల్కు ₹3,371 కొనుగోలు కేంద్రాల్లో జొన్నలను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు నిధులు మంజూరయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోని 27 మండలాలకు 1,275 ఇళ్లు మంజూరు కాగా 367 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. 102 ఇళ్ల నిర్మాణంలో బేస్మెంట్ వరకు పూర్తయింది. వారిలో 45 మంది లబ్దిదారులకు ₹1,00,000 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆవరణలో దివ్యాంగుల కోసం సౌండ్ లైబ్రరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దివ్యాంగులుగా ఉన్నవారు కూడా మిగతా వారితో సమానంగా విద్యను, సమాచారాన్ని పొందడానికి సంగారెడ్డిలో సౌండ్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. జిల్లాలోని రామచంద్రాపురం ఇక్రిసాట్లో సంచరిస్తున్న 2 చిరుతల్లో ఒక చిరుత బోన్లో చిక్కింది. చిరుతను బంధించి జూ పార్క్కి తరలించారు. మరో దానికోసం అటవీ అధికారులు నిఘా వేశారు. ఏప్రిల్ 3వ వారంలో ఇక్రిసాట్ అంతర్జాతీయ పంటల పరిశోధనా కేంద్రంలో చిరుత సంచారంపై ఫిర్యాదులతో అటవీ అధికారులు చర్యలు చేపట్టి చిరుతను బంధించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం జోగినాథస్వామి జాతర ఘనంగా ముగిసింది. శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జాతర చివరి ఘట్టంలో రావణ దహనం జరిగింది. ఇటీవల మంత్రులు దామోదర్ రాజనరసింహ, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ దర్శించుకుని పూజలు కూడా చేశారు.